అందరికీ నమస్కారం. ఈ హెయిర్ డై ఆయిల్ చూడండి ఎంత మంచిగా నల్లగా వచ్చింది మనకు. ఈ హెయిర్ డై ఆయిల్ మనకు జుట్టు రాలడం ప్రాబ్లమ్ని మంచిగా తగ్గిస్తుంది. అట్లాగే ఈ హెయిర్ డై ఆయిల్ని మనము చిన్నప్పటి నుంచి వాడుతూ వస్తున్నామంటే మనకు ఎట్లాంటి హెయిర్ ప్రాబ్లం అయినా అస్సలు ఉండదు. అలాగే ఇది నార్మల్గా మనము వాడుతూ వస్తున్నప్పుడైతే ఈ హెయిర్ డై ఆయిల్ని వాడుతూ వస్తున్నప్పుడైతే మన తెల్ల జుట్టు ప్రాబ్లం అంతా మంచిగా నల్లగా మారిపోతుంది. అట్లాగే జుట్టు రాలడము, ఇచ్చినెస్ ఉండడము, డ్రైనెస్ ఉండడం, అలాగే చిన్నప్పుడే తెల్ల జుట్లు రావడం, ఇవన్నిటికీ ఒకే సొల్యూషన్ ఈ హెయిర్ డై ఆయిల్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను రండి. ఫస్ట్ నేను ఒక బాండిల్లోకి హెన్నా పౌడర్ తీసుకున్నాను 1 స్పూను. ఈ హెన్నా పౌడర్ చాలా మంచి బెనిఫిట్ ఇస్తుంది మన హెయిర్ గ్రోత్కి, అలాగే కలర్ చేంజింగ్కి కూడా. నెక్స్ట్ నేను గుంట కలగర పొడి 1 స్పూన్ వేసుకున్నాను. ఈ గుంట కలగర పొడి మన హెయిర్ని మంచిగా నల్లగా మార్చుకోవడానికి సహాయపడుతుంది. థర్డ్గా నేను బ్లాక్ జీరా పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఈ బ్లాక్ జీరా పౌడర్ అనేది నేను ఫ్రై చేసేసుకొని మంచిగా పౌడర్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా అలాగే చేసి పెట్టుకోండి. మన హెయిర్ డై ఆయిల్ చేసేదానికి చాలా బెస్ట్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఈ బ్లాక్ జీలకర్ర అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా చాలా సహాయపడుతుంది. లాస్ట్గా నేను మందార పూలు పొడి 1 స్పూన్ వేసుకున్నాను. నేను 50 ml కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోబోతున్నాను, అందుకని కొద్దిగా ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకున్నాను. లాస్ట్ ఇంగ్రీడియంట్గా నేను రోస్మెరీ లీవ్స్ అనేది వేసుకున్నానండి. కొద్దిగా వాసన మంచిగా వస్తుంది మన నూనెకి. లాస్ట్లో నేను 50 ml కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్ అంతా మంచిగా డబుల్ చేపించుకోండి. ఇప్పుడు మంచిగా కలుపుకోండి. సో చూడండి, ఈ హెయిర్ డై ఆయిల్ అనేది మన తెల్ల జుట్టు ప్రాబ్లమే కాకుండా ఇంకా జుట్టు రాలడం సమస్య, లేదా తలలో మొత్తం ఇచ్చినెస్ ఉంది, లేదంటే హెయిర్ డ్రైనెస్ ఉంది, అట్లాంటి వాళ్ళు కూడా ఈ హెయిర్ డై ఆయిల్ వాడడం వల్ల చాలా బెస్ట్ రిజల్ట్ అనేది కంపల్సరీ తీసుకోవచ్చు. ఈ హెయిర్ డై ఆయిల్ అనేది మనము కాస్త పొయ్యి మీద ఉంచుకొని మంచిగా వేడి ఎక్కేంత వరకు వెయిట్ చేయాలి. అంటే ఫస్ట్ నొరగా వస్తుంది అనమాట, బాగా బాయిల్ అయ్యి నొరగా వస్తుంది. నొరగా వచ్చిన తర్వాత మంచిగా కాలి పొగ అనేది వస్తుంది. పొగ వచ్చేటప్పటికి మనము పొయ్యి ఆపేసుకోవాలి. దీంట్లో మనం యాడ్ చేసుకున్న హెన్నా పౌడర్ అయినా, గుంట కలగర పౌడర్ అయినా, ఇంకా మందార పూలు పొడి అయినా, ఇవన్నీ మంచి బెనిఫిట్స్ ఉంటాయి మన హెయిర్ గ్రోత్కి. మన బ్లడ్ సర్క్యులేషన్ని మంచిగా స్టిమ్యులేట్ చేస్తుంది, మన హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే చిన్న ఏజ్లో ఉన్న పిల్లలు కూడా ఇప్పుడంటే తెల్ల జుట్లు అనేది పెద్ద సమస్యగా ఉంది. వాళ్ళు ఎలాగా ఈ హెయిర్ డై ఆయిల్ని రెగ్యులర్గా వాడుతూ వస్తున్నారంటే కంపల్సరీ బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. చూడండి, మన హెయిర్ డై ఆయిల్కి బాగా నొరగ అనేది ఇప్పుడు వస్తూ ఉంది. నొరగా అంత మంచిగా దగ్గిపోవాలన్నమాట. దగ్గిన తర్వాత పొగ రావడం మొదలవుతుంది. మంచిగా పొగ వచ్చేటప్పటికి మనం పొయ్యిని ఆపేసుకోవచ్చు. సో ఈ హెయిర్ డై ఆయిల్ అనేది మనము రెగ్యులర్గా వాడాలండి. అప్పుడు తలకి సంబంధించిన ఎట్లాంటి ప్రాబ్లం అయినా మనకు అస్సలు ఉండదండి. ఇప్పుడు లాస్ట్గా ఒక ఇంగ్రీడియంట్ 1 స్పూన్ లెక్కన నేను మెంతులు యాడ్ చేసుకున్నాను. వేయంగానే సట్రుపట్రు అవుతుంది, నూనెలో వేస్తున్నాం కాబట్టి ఆ సట్రుపట్రు బాగా మంచిగా తగ్గిపోయే వరకు ఆగి తర్వాత మనం పొయ్యిని ఆపేసుకోవచ్చు. అంతే అండి, మన హెయిర్ డై ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక రాత్రి అంతా అట్లాగే ఉంచుకోబోతున్నాను. ఒక రోజు కూడా ఉంచుకోవచ్చు అన్నమాట. ఈ బాండిల్లోకి అట్లాగే ఉంచుకోవాలి, అప్పుడే మంచిగా ఉంటుంది. ఐరన్ బాండిల్లో మనం చేసుకుంటున్న ఈ హెయిర్ డై ఆయిల్ అనేది చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుందండి. సో ఈ ఆయిల్ చల్లారే వరకు మనము ఆగాలి. అంటే ఒక రోజంతా ఉంచుకోబోతున్నాను ఈ బాండిల్ తోటి. తర్వాత ఎట్లా ఉంది చూపిస్తాను. చూడండి, ఒక రోజంతా ఉంచిన తర్వాత మనకు ఈ హెయిర్ డై ఆయిల్ అనేది మంచిగా థిక్గా డార్క్ కలర్లో మంచి కన్సిస్టెన్సీలో దొరికింది. ఈ హెయిర్ డై ఆయిల్ ఎలా వాడాలి నేను చెప్తాను. ఇట్లాగే మనము ఒక బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవచ్చు, కావాల్సినప్పుడు మనము తీసి వాడుకోవచ్చండి. ఇప్పుడు నేను చూపిస్తాను మన హెయిర్ డై ఆయిల్ ఎంత మంచిగా థిక్గా కన్సిస్టెన్సీలో వచ్చింది కదా.
దీంట్లో కావాలంటే మీరు ఎక్స్ట్రాగా మీరు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు, మరి థిక్గా అనుకుంటే. లేదని అనుకుంటే అట్లాగే కూడా అప్లై చేసుకోవచ్చు. ఫిల్టర్ కావాలంటే చేసుకోవచ్చు. అయితే అంటే అంత అవసరం ఉండదు, ఎందుకంటే హెయిర్లో మనము తర్వాత షాంపూ పెట్టి కడగబోతున్నాం కాబట్టి అట్లాగే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది కదా ఈ హెయిర్ డై ఆయిల్ అనేది. నేను ఇప్పుడు ఒక బౌల్లోకి మార్చుకుంటున్నాను. చూడండి ఎంత మంచిగా మనకు హెయిర్ డై ఆయిల్ అనేది దొరికింది. అంతే అండి, ఎంత ఈజీగా మన ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు చూసారా. ఇది యూస్ చేసుకొని మనము హెయిర్ ప్రాబ్లమ్స్ నుంచి మనము ఈజీగా బయటికి రావచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను ఎట్లా అప్లై చేసుకోవాలని. ఈ హెయిర్ డై ఆయిల్ని మంచిగా మీరు రాత్రి పూట మంచిగా హెయిర్లోకి అప్లై చేసుకోండి. అప్లై చేసినాక మంచిగా మసాజ్ ఇచ్చుకోండి. ఇచ్చినాక ఒక షవర్ కవర్ ఉంటుంది కదా, ఆ షవర్ కవర్ పెట్టుకొని మంచిగా కవర్ చేసేసుకోండి. అలాగే తర్వాత ఒక షాంపూ కూడా చెప్తాను, షాంపూ ఎట్లా తయారు చేసుకోవాలని కూడా చెప్తాను, మైల్డ్ షాంపూ. ఇప్పుడు చూడండి, నేను ఒక మందార పూల పొడి ఉన్న ఒక ఆర్గానిక్ పౌడర్ అనేది నేను తీసి పెట్టుకున్నాను ఆల్రెడీ. సో మీరు కూడా అలా తెచ్చిపెట్టుకోండి. ఈ షాంపూ అనేది మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు, మైల్డ్ షాంపూ. నేను ఇప్పుడు ఫస్ట్ ఒక గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నెలోకి నేను షిగక్కాయ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. కొన్ని మందికి షిగక్కాయ పౌడర్ అనేది 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. కొన్ని మందికి అయితే షిగక్కాయ పౌడర్ అనేది నొరగరాదనుకున్న వాళ్ళు షాంపూ వాడుకోవచ్చు. దీంతో పాటు నేను కుంకుడికాయ పొడి వేసుకుంటున్నాను అనమాట. కుంకుడికాయ మనం వాడుతుంటాం కదా, దాని పొడి నేను 1 స్పూన్ లెక్క వేసుకున్నాను అనమాట. అలాగే లాస్ట్గా 1 స్పూన్ అని లెక్క మందార పూల పొడి వేసుకున్నాను అనమాట. సో ఈ 3 పొడితో పాటు మనం మామూలుగా వాడుకుంటున్న షాంపూ ఏదైతే ఉందో అది మనము కలుపుకోపోతున్నాము. అంటే ఈ షాంపూని మనము ఈ హెర్బల్ పౌడర్స్తో పాటు మనం వాడుతున్నాము. నేను మైల్డ్ షాంపూ వేసుకుంటున్నాను కదా, సో హెర్బల్ పౌడర్తో పాటు మనము కలుపుకొని వాడేటప్పుడు అయితే మనకు హెర్బల్లో ఉన్న బెనిఫిట్స్ కూడా దొరుకుతాయి. కెమికల్ ఎఫెక్ట్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఇలా ఒక షాంపూ మైల్డ్గా తయారు చేసుకోండి అని చెప్తున్నాను నేను. ఓకేనా. సో కొద్దిగా నీళ్ళు కలుపుకొని మంచిగా స్టైర్ చేసేసుకోండి. స్మూత్ పేస్ట్ లాగా రావాలి. అప్పుడే మనము తలలోకి అప్లై చేసుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది. సో మనము ఇంట్లో తయారు చేసుకొని మనం వాడుతూ వస్తున్నప్పుడు అయితే చాలా మంచి బెనిఫిట్ అనేది మన హెయిర్కి అనేది ఉంటుందన్నమాట. సో ఇది మీరు కంపల్సరీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇట్లా చాలా షాంపూ గురించిన వీడియోస్ మన ఛానల్లో ఉంది, అవి కూడా వెళ్ళి చూడండి. నేను చూపించాను కదా, ఇలా ఆయిల్ మంచిగా రుద్దిన తర్వాత నైట్ అంతా నానబెట్టేసుకోండి అని. పక్క రోజు ఉదయం లేచి మనము తలస్నానం చేసుకోవాలి కదా, అప్పుడు మీరు ఈ షాంపూ అనేది మంచిగా అప్లై చేసేసుకొని తలలోకి మంచిగా ఒక 5 మినిట్స్ అలా లేదా ఒక 10 మినిట్స్ అలా అట్లే ఉంచేసుకోండి. అది బాగా మనం హెయిర్లో సోక్ అవుతుంది అనమాట. ఆ తర్వాత మనము ఈ షాంపూని మనము నీళ్లు చల్లి మన హెయిర్ని మంచిగా కడుక్కోవచ్చండి. అప్పుడు చాలా మంచిగా నొరగ వస్తుంది. హెర్బల్ బెనిఫిట్స్తో పాటు మన మామూలు షాంపూ కూడా మనం వాడుతున్నాము. సో మామూలు షాంపూవే హెర్బల్ షాంపూ లాగా మారినట్టు అని లెక్క అనమాట. సో ఇలా మీరు కంపల్సరీ ట్రై చేసి చూడండి, చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. మన ఛానల్లో చాలా వీడియోస్ హెయిర్ డై ఆయిల్, హెయిర్ డై ఇన్స్టంట్ హెయిర్ డై, సో ఇలా ఇన్స్టంట్ హెయిర్ డై ఆయిల్ అని చాలా మన వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మన ఛానల్లో వెళ్ళి చూడండి, వీడియోస్ని చూడండి. ఇలా షాంపూ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి, అవి కూడా చూడండి. ఈ వీడియో బాగా యూస్ఫుల్గా ఉంది అని మీరు అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేసుకోండి, అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.